అందరికీ నమస్తే. ఉపాధ్యాయులందరికీ కూడా సాధారణంగా ఇక్కడ మాట్లాడాలంటే మరి ముందు పిచ్చి గంతులు వేస్తున్నట్టు చూడండి. వీళ్ళు ఒక మేధావులు, అపర మేధావుల ముందు మనం చిన్న చిన్న గంతులు వేయడం అనేది ఇక్కడ అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడే వక్తలు, మంచి ఉపాధ్యాయులు, డెడికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీకు దొరకడం మీరు అదృష్టంగా భావించండి. ఒకసారి వాళ్ళకు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఉదయం స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ గురువులకు పాదాభివందనం చేసిన వాళ్ళు ఒకసారి చేయలేపండి. ఎవరు చేసినా చేయలేపండి. వాహ్, సూపర్. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళినాక మీ తప్పు తెలుసుకొని మీ గురువులకు పాదాభివందనం చేసి ఒక బ్లెస్సింగ్ నిస్వార్థంగా ఎవరైతే బ్లెస్సింగ్ ఇస్తారో వాళ్ళ గురువులు వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పి మీ అందరు కోరుకుంటున్నాను. అంటే ఆ బ్లెస్సింగ్ తీసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనా కాదా? మరి సౌండ్ వస్తలేదు. ఇష్టమా కాదా? మనం చిన్న పెన్సిల్, నీ పెన్సిల్ పిన్ను ఖరాబ్ అయితే పక్కన ఉన్న పిన్ను, మంచి పెన్నున్న పెన్సిల్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తారు. మీరు చిన్న ఎవరో ఒక చాక్లెట్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తారు. మీరు గుడికి వెళ్తే తీర్థం పెట్టి శతమానంబతి అంటే కాళ్ళు మొక్కుతారు. ఆ తర్వాత మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కాళ్ళు మొక్కుతారు. ఇవన్నీ గౌరవానికి సూచకం. కానీ తన తెలివిని రంగరించి తన గొంతును పాడవుతున్నా సరే ప్రతిరోజు కనీసం ఒక 4.5 గంటలు మీకై గొంతు చించుకొని అరిచి మీకు అర్థమయ్యేలాగా మరీ మరీ చెప్పి మీ జీవితానికే ఒక వెలుగునిచ్చే ప్రయత్నించే గురువులను పాదాభివందనం చేయడం అవసరమా కదా? మీరు మాట్లాడాలి, అవసరమా కదా? మరి మీరు క్లాసులో బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వడానికి మీకు వాయిస్ వస్తలేదు. చెడు మాట్లాడితే అప్పుడు అల్లరి చేస్తాం, కానీ మంచి మాట్లాడితే చప్పట్లు కొట్టడం, ఆ తర్వాత ఆన్సర్ ఇవ్వడం తొందరగా నేర్చుకోవాలి. పిల్లలు స్కూల్కి ఎందుకు వస్తారు? ఏం కొనడానికి? ఎంత కొంటున్నారు? చదువు కొనడానికి వస్తున్నారా మీరు? ఎందుకు వస్తున్నారు? నేర్చుకోవడానికి. ఎందుకు? మీరు స్ట్రాంగ్గా ఆన్సర్ ఇవ్వాలి. నాకు చదువు కొనడానికి వస్తున్నారా, నేర్చుకోవడానికి వస్తున్నారా? మరి కొనడానికి అని చెప్తున్నారు. మనం పాఠశాలకు వచ్చేది నేర్చుకోవడానికి. ఏం నేర్చుకుంటాం? విద్య నేర్చుకుంటాం, విజ్ఞానం నేర్చుకుంటాం, సంస్కారం నేర్చుకుంటాం, విషయాలు, తర్వాత లాంగ్వేజెస్, దాని తర్వాత సబ్జెక్ట్స్, ఇవన్నీ నేర్పించే గురువులు ₹1 ఖర్చు లేకుండా కట్టించినటువంటి బంగ్లాలు, ప్రభుత్వం కట్టించిన బంగ్లాలు, మధ్యాహ్న భోజనాలు, ఇవన్నీ ఇచ్చి ఒక మేధాశక్తి. మీ దగ్గర ఉన్నటువంటి గురువులకు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న గురువులకు తేడా మీకు తెలుసా? ఎస్ ఆర్ నో? నో. మీ దగ్గర ఉన్నటువంటి గురువులు డిఎస్సి ఎగ్జామ్స్లో పరీక్షలు రాసి ఉత్తమ ర్యాంకులు వచ్చి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ప్రభుత్వ స్కూల్లోకి వస్తారు. దాంట్లో ఉద్యోగాలు రాని వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లోకి వస్తారు. అప్పుడు మీ దగ్గర మేధావులు ఉన్నట్ట, ప్రైవేట్ స్కూల్లో మేధావులు ఉన్నట్ట? గట్టిగా చెప్పరా బిడ్డ? మరి అంత గొప్ప మేధావులు ఉన్నటువంటి స్కూలు ఇదొక ధర్మపురి పట్టణంలో 16 మంది 17 మంది ఉపాధ్యాయులు జరిగిన స్కూల్లో చదువుకోవడం మీరు చాలా ఆనందంగా ఉండాలి. మీకు ఎవరైతే ఒక వ్యక్తి ఉంటాడో ఇతరుల గురించి ఆశించని వ్యక్తి, తన విద్యార్థులు పైకి వస్తే సంతోషించే వ్యక్తి, ఎలాంటి రక్త సంబంధం లేకుండా మీరు వృద్ధిలోకి వస్తే సంతోషించే వ్యక్తి, మీరు పెద్ద పదవులకు వచ్చి డయాస్ మీద కూర్చున్నా వెనుక సీట్లో కూర్చొని ఆనందించే వ్యక్తి, వీడే నా స్టూడెంట్ ఈరోజు ఎమ్మెల్యే అయినాడు, వీడే నా స్టూడెంట్ కలెక్టర్ అయినాడు, వీడే నా స్టూడెంట్ ఎంఆర్ఓ అయినాడు, అయినా అక్కడ కూర్చున్న వ్యక్తి లోపల ఆనంద బాష్పాలు తప్ప ఈర్ష్యాభావం కనబడినటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి గురువు. ఆ గురువును నువ్వు ఎంతగా గౌరవించినా చాలా తక్కువ. మనం ఎన్ని విధాపాలు చేసినా మనసులో పెట్టుకొని
నువ్వు చిన్న తప్పు చేసినా పక్క వాళ్ళకు తెలియకుండా నువ్వు పెన్ను దొంగిలించిన వాడు దొంగిలించిన వాడు తెలిస్తే దొంగ అని బాధపడుతుంది. తెలియకుండానే నీ దొంగతనాన్ని కూడా చిన్నప్పుడు చిలిపిగా చేసే పనులను కూడా కాపాడి నిన్ను ఇంకా మంచిగా చేయాలనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తి గురువు. సమాజాన్ని మార్చే లోపల గురువులు చేసినటువంటి కష్టం ప్రభుత్వం 5% చేసిన ఈరోజు మన దేశం, మన రాష్ట్రం, మన మండలాలు, మన గ్రామాలు ఎంతో బాగుండేవి. పాజిటివ్ థింకింగ్ ఇది దేవాలయం. పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఇక్కడ పంచుతుంది. వైఫై లాగా మీ చుట్టూ పాజిటివ్ థింకింగ్ను పంచేది మీ గురువులు. ప్రతి మనిషికి ఒక కోణం చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. పుట్టేటప్పుడు అందరూ బాగానే పుడతారు, హ్యాండిక్యాప్డ్ తప్ప. హ్యాండిక్యాప్డ్ అంటే తెలిసినా మీకు ఒక కన్ను ఉండదు, కాలు ఉండదు, చెయ్యి ఉండదు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్. వాళ్ళు కాకుండా మీరు అందరూ సమానంగానే ఉంటారు. అందరికీ బ్రెయిన్ ఉంటుంది. కానీ ఆ బ్రెయిన్లో